వెల్కమ్ టు మై ఛానల్ స్టే సేఫ్ స్టే హెల్దీ. హలో హాయ్ అండి. తెలంగాణ రిక్రూట్మెంట్ బోర్డు నుండి ముఖ్యమైన సమాచారం మనకు వచ్చింది. MHSRB మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ డిసెంబర్ 12న ఒక వెబ్ నోటీస్ విడుదల చేసింది. ఈ నోటీస్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 2023 జూలై 26న విడుదల చేసిన మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న వారికి 2024 డిసెంబర్ 29న కంప్యూటర్ బేస్డ్ CBT ఎగ్జామ్ ఉంది. చాలామంది డీటెయిల్స్ తప్పిచ్చారని కంప్లైంట్ పెట్టుకున్నారు. సో MHSRB వాళ్ళు మళ్ళీ ఒకసారి ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా రాయడానికి ఇంకొక ఆప్షన్ ఇచ్చారు. MHSRB పోర్టల్లోకి వెళ్ళినప్పుడు అవి మీకు కనబడతాయి. సో అప్లికేషన్ ఎలా ఎడిట్ చేయాలి అనేది చూద్దాం. యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యాక అప్లికేషన్ ఎడిట్ చేయొచ్చు. ఎవరికైనా పాస్వర్డ్ గుర్తులేకపోతే ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని కనుక మీరు నొక్కితే పాస్వర్డ్ని రీకవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు పోర్టల్ ఓపెన్ చేస్తే ఇదిగోండి, ఇక్కడ డిసెంబర్ 12న MPHA రిక్రూట్మెంట్ ఎడిట్ ఆప్షన్ అని వచ్చిందండి. ఇక్కడ మీరు చూడండి, కింద స్క్రోల్ చేసినప్పుడు డిసెంబర్ 12th దగ్గర మీకు ఆప్షన్ కనబడుతుంది, MPHA ఎడిట్ ఆప్షన్. సో ఇక్కడ మనకి డేట్స్ కూడా ఇచ్చాడండి. 12th ఈవినింగ్ ఓపెన్ అయింది, అంటే నిన్న 14th వరకు టైం ఇచ్చాడు, ఈవినింగ్ 5 PM వరకు. ప్రీవియస్ అప్లికేషన్స్ కనుక మీరు ఏదైనా తప్పు ఇచ్చుంటే ఇప్పుడు మీరు కరెక్ట్ చేసుకోండి. ఓన్లీ 2 days టైం మాత్రమే ఇచ్చాడు, ఎందుకంటే డిసెంబర్ 29న ఎగ్జామ్ ఉంది కాబట్టి. ఇది గవర్నమెంట్ ఎగ్జామ్ కాబట్టి ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్యూచర్లో మళ్ళీ చేంజ్ చేయాలంటే కష్టం అవుతుంది. సో ఇప్పుడే చెక్ చేసుకోండి. స్టే సేఫ్ స్టే హెల్దీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.